సార్ మోడీ, జగన్ సపోర్ట్ కూడా తీసుకుంటున్నారు. జగన్ ఎన్‌డీఏలో కలవబోతున్నారు అని జెప్పేసి ఒక వార్తొస్తుంది. అంటే ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉంటుంది? అంటే చంద్రబాబు నాయుడిని అండ్ పవన్ కళ్యాణ్ నమ్మే అవకాశం లేదు అంటారా? లేకపోతే జగన్‌తో కలవడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? ఇది మోస్ట్‌లీ రిలయబుల్‌గానే అనిపిస్తుంది నాకు. దీంట్లో పాజిబుల్ అయితే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఎన్‌డీఏ కూటమిలో లుకలుకలనేవి మొదలైనాయి. మనకి అజిత్ పవార్ క్యాంప్‌లో మంత్రి పదవి ఇచ్చినా వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఎందుకంటే మేము గతంలో క్యాబినెట్ ర్యాంక్‌లో మేము తీసుకుని పనిచేసాం. ఇప్పుడు సహాయ మంత్రి మాకు వద్దు అని రిజెక్ట్ చేశారు. ఆల్రెడీ కొన్ని పార్టీల్లో ఇబ్బంది ఉంది. ఆల్రెడీ జేడీయూలో కూడా విమర్శలు ఉన్నాయి. ఆల్రెడీ జేడీయూ తరపున త్యాగి అని ఆయన ఓపెన్గానే కొన్ని డిమాండ్స్ మోడీ ముందు పెడుతున్నాడు. సిఏఏ కానీ, తర్వాత ముస్లిం రిజర్వేషన్లు రద్దు, ఇట్లాంటివి మేము ఒప్పుకోమని ఆల్రెడీ చెప్తున్నాడు. అట్లాగే అగ్నివీర పథకాన్ని రద్దు చేయమని కూడా త్యాగి అంటున్నాడు. సో ఇలాగా కొన్ని గత ప్రభుత్వం ఈ 10 ఏళ్లలో మోడీ తీసుకొచ్చిన కొన్ని పథకాలు కావచ్చు, అగ్నివీర్ లాంటి ప్రోగ్రామ్స్ కావచ్చు, లేదా ఈ ఎన్నికల్లో ఇచ్చిన హామీ 4% ముస్లిం రిజర్వేషన్ మేము రద్దు చేస్తామని చెప్పడం కావచ్చు, ఇలాంటి వాటికి సంబంధించి ఒక వ్యతిరేకత ఒకవైపు ఉంటే, రెండో వైపు పర్సనల్గా తమకు సరైన మంత్రి పదవులు ఇవ్వలేదని, లేకపోతే సరైన ప్రాతినిధ్యం ఇవ్వలేదని రకరకాల ఇవి వస్తున్నాయి. అది ఒకవైపు మోడీని ఇబ్బంది పెడుతుంది. రెండో వైపు చంద్రబాబు, నితీష్ కుమారు ఇద్దరు కూడా దేశముదురులే, ఇద్దరు కూడా యూటర్న్ బాబులే. చంద్రబాబు యూటర్న్ అనేకసార్లు తీసుకున్నాడు. నితీష్ కుమార్ అయితే చంద్రబాబు వాళ్ళ తాత ఆ విషయంలో ఆయన మొన్న కూడా ఎవరో వైరల్ చేశారు. నేను చావనన్నా తెస్తాను కానీ బీజేపీలో చేరనని 2 ఏళ్ల ముందు చెప్పాడు. మరి ఇప్పుడు చావడానికి నేను ఇప్పుడు చావను కానీ బీజేపీలో చేరతాను అన్నట్టుగా బీజేపీలో చేరిపోయాడు మొన్ననే. అంతకుముందే కాంగ్రెస్ ఇండియా కూటమిలో ఉన్నాడు. సో ఇప్పుడు మళ్ళీ ఇండియా కూటమిలోకి వెళ్ళడానికి కూడా ఆయన గ్యారంటీ లేదు. రేపు పొద్దున ఇక్కడ ఏమన్నా కుదరదు అనుకున్నప్పుడు ఇండియా కూటమిలోకి వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. మహారాష్ట్ర కావచ్చు, తర్వాత హర్యానా కావచ్చు, ఢిల్లీ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఇలాగా కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో కానీ మోడీ పెర్ఫార్మెన్స్, బీజేపీ పెర్ఫార్మెన్స్ కానీ డౌన్ అయితే ఖచ్చితంగా ఈ లోకలకలు అనేవి పెరుగుతాయి. ఎందుకంటే ఇప్పటివరకు ఏంది, మోడీ మాటల్లో కొంత చేంజ్ కనిపిస్తుంది. ఉయ్ అంటున్నాడు, మేమంటున్నాడు, మనం అంటున్నాడు, ఎన్డీఏ అంటున్నాడు, ఆర్గానిక్ అలియన్స్ అంటున్నాడు, ఈ భాష మాట్లాడుతున్నాడు, హగ్గులు చేసుకుంటున్నాడు. ఈరోజు కూడా చంద్రబాబుని చాలాసేపు హగ్ చేసుకున్నాడు. అంత కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు ఎమోషనల్గా. ఇవన్నీ బాగానే ఉంది డ్రామాలు. కానీ ఆచరణలో తీసుకున్నప్పుడు క్యాబినెట్ కూర్పు తీసుకుంటే కంప్లీట్గా మోడీ కంట్రోల్ కనిపిస్తుంది. ఏదో విధిల్చాలి కాబట్టి పనికిమాలిన పోర్ట్ఫోలియోస్ విధిల్చాడు. సో అందువల్ల ఏమవుతుందంటే ఎవరికి ఏమీ హామీలు కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. సో ఇది ఒక ప్రాబ్లం ఉంది మోడీకి. అట్లాగే రేపొద్దున బిల్స్ పాస్ చేయాలంటే కూడా రాజ్యసభలో కూడా మోడీకి తగినంత బలం లేదు కాబట్టి జగన్ 11 మంది ఉన్నారు. సో జగన్ బలం అవసరం అవుతుంది. అట్లాగే వీళ్ళని నమ్మి ముందుకెళ్తే ఇబ్బంది అవుతుంది. సో వీళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా వేరే మెకానిజాన్ని, ఆల్టర్నేటివ్ మెకానిజాన్ని ఏర్పరచుకోవాలనేది కూడా మోడీ ప్లాన్. అందుకని ఒక మెథడ్ ఏంటంటే, ఇండియా కూటమిలో ఉండే ఎంపీలు ఎవరైతే కేసులు ఉన్నాయో వాళ్ళని టార్గెట్ చేయడం అనేది మోడీ స్టార్ట్ చేశాడు. ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో 6 మంది ఎంపీలు, ఇండియా కూటమిలో ఉన్న ఎంపీల మీద కేసులు ఉన్నాయి. వాళ్ళకి 2 ఏళ్ల కంటే ఎక్కువ జైలు శిక్ష పడే కేసులు ఉన్నాయి. సో ఇప్పుడు ఆ కేసుల్లో ఉండే వాళ్ళని టార్గెట్ చేసి ఆ కేసుల్ని ముందుకు తీసుకెళ్తే వాళ్ళ మీద ప్రెజర్ వస్తుంది. నువ్వు జైలా, మోడీనా, సో అనేది మోడీనా ఈడీనా అనేది గతంలో ఉంది. అట్లాగే మోడీనా బేడీనా అనొచ్చు మనం. బేడీలు కావాలా, మోడీ కావాలా అన్నప్పుడు ఆటోమేటిక్గా మోడీ దగ్గరికి వాళ్ళు వస్తారు. ఎవరు జైలుకి వెళ్ళాలనుకుంటారు, ఎవరు ప్రధానమంత్రి మన ఎంపీగా సస్పెండ్ అవ్వాలనుకుంటారు. అందువల్ల రాహుల్ గాంధీనే సస్పెండ్ చేయించిన వాళ్ళు వీళ్ళని ఎందుకు చేయించలేరు? సో అందుకని ఇప్పుడు ఆ 6 మంది మీద ప్రెజర్ విపరీతంగా స్టార్ట్ అయిందని చెప్తున్నారు ఉత్తరప్రదేశ్లో. సో అలాగా వీళ్ళు దేశవ్యాప్తంగా ఐడెంటిఫై చేస్తున్నారు. ఎక్కడైతే ఎంపీల మీద కేసులు ఉన్నాయో వాళ్ళని ప్రెజర్ చేయడం అనేది మొదలుపెట్టి వాళ్ళని బీజేపీలో కలుపుకోవడానికి. అందుకనే స్పీకర్గా కూడా తమ వాళ్ళని పెట్టుకోవాలనేది మోడీ ప్లాన్. ఎందుకంటే వేరే వాళ్ళు స్పీకర్గా ఉంటే ఇది జరగదు. ఎందుకంటే ఫిరాయింపుల చట్టం కింద స్పీకర్కి విశేష అధికారాలు ఉంటాయి కాబట్టి ఈ ఫిరాయింపుదారులు చెల్లదన్నారనుకో రేపు పొద్దున ప్రాబ్లం అవుతుంది. అందుకని ఇప్పుడు మోడీ స్ట్రాటజీ ఏంటంటే
ఒకటి బెదిరించి పాత పద్ధతి ఇన్రోల్ చేసింది, బెదిరించి ఎంపీలని తమ పార్టీలోకి చేర్చుకోవడం, బీజేపీలోకి చేర్చుకోవడం. దానివల్ల బీజేపీ స్ట్రెంగ్త్ పెరిగితే వీళ్ళు డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు చంద్రబాబు మీద, నితీష్ మీద, ఇలాంటి వాళ్ళ మీద. వాళ్ళకే మెజారిటీ వచ్చేస్తుంది. అది ఒక మెథడ్. రెండో మెథడ్ ఏంటంటే ఆల్రెడీ కేసులు ఉన్న జగన్ లాంటి వాళ్ళు చచ్చినట్టు తమకు మద్దతు ఇవ్వాల్సిందే, వేరే మార్గం లేదు జగన్కి. సో జగన్ బెదిరించే మూడ్లో ఉండడు. ఎందుకంటే బెదిరిస్తే వాళ్ళు అక్కడ బిగిస్తే ఇతను జైల్లోకి వెళ్ళాల్సింది, శిక్ష కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి జగన్ లాంటి వాళ్ళు అడిగితే చాలరా బాబు నువ్వు అన్నట్టుగా ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా వీళ్ళు ఆల్రెడీ కేసులు పెట్టుకుని కూర్చొని ఉన్నారు. గతంలో కూడా ఈ 10 ఏళ్లలో ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడం అనేది ఒక పెద్ద పనిగా పెట్టుకున్నారు వీళ్ళు. ఎక్కడ వాళ్ళని ధిక్కరించిన వాళ్ళంతా మనకు తెలుసు. కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ లాంటి ముఖ్యమంత్రులే జైల్లో ఉన్నప్పుడు ఇంకా సాధారణమైన ఎంపీల పరిస్థితి ఏముంటుంది? సో అందువల్ల ఖచ్చితంగా జగన్కి మోడీ సపోర్ట్ ఉంటుంది, జగన్ వైపు నుంచి కూడా మోడీకి సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే మోడీకి జగన్ కావాలి, జగన్కి మోడీ కావాలి. సో జగన్కి 2 ప్రాబ్లమ్స్ ఇప్పుడు, కింద పైన అంటారు అలాగా. అంటే ఇక్కడేమో చంద్రబాబు రెడీగా కేసులు దూకుడుగా వెళ్తున్నాడు. ఆల్రెడీ ప్రమాణ స్వీకారం చేయకముందే వలలు ముసురుకుంటున్నాయి జగన్కి. ఆల్రెడీ మద్యం కుంభకోణం కేసు తీశారు. తర్వాత ఇప్పుడు ఇంకా రకరకాల విద్యా దీవెన అన్నీ జగన్ పెట్టిన పథకాలన్నింటిలో కుంభకోణాలు తీస్తారు, తీసి కేసులు పెట్టేస్తారు. విద్యా దీవెన, లేకపోతే అమ్మఒడి, ఇసుక, ఎంత నాకు తెలిసి ఒక 20-30 కేసులన్నా జగన్ మీద ఫ్రెష్గా పెడతారు కొత్తవి. సో దాంట్లో జగన్ని అరెస్ట్ చేస్తే అతను ఒక కేసు లోపల ఉంటే మళ్ళీ పీటీ వారెంట్ వచ్చేస్తుంది, ఇంకొక దాంట్లో బెయిల్ రాగానే దీంట్లో అరెస్ట్ అవుతాడు. ఇలా జగన్ని కంప్లీట్గా జైళ్ళల్లో ఉంచితే జగన్ ఫ్యామిలీ సపోర్ట్ ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు లేదు. షర్మిల లేదు కాబట్టి విజయమ్మ మహా అంటే వచ్చి ప్రేయర్ చేసేసిపోతుంది, కానీ ఆమె ఏమీ పార్టీ తరపున నిలబడి పనిచేసే పరిస్థితి లేదు. భారతిరెడ్డి వ్యాపారాలు చూసుకోవాలి, రేపు పొద్దున భారతిరెడ్డిని కూడా జైల్లో పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జగన్ తరపున ఇంకెవరు బయట నిలబడి ఫైట్ చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి పార్టీని భూస్థాపితం చేయాలని చంద్రబాబు చూస్తాడు. దీని నుంచి కాపాడుకోవాల్సిన అగత్యం జగన్కు ఉంటుంది. అందుకని జగన్కి ఉండే ఏకైక ఆపద్బాంధవుడు మోడీనే. మోడీకి కూడా అవసరం ఈ 4 ఇట్లాంటి 4, 2, 1 ఇవన్నీ ఏరుకుంటేనే కదా తనకి ఇప్పుడు మనం యూట్యూబ్లో చిల్లర ఏరుకొని ఎలాగా సంతోషిస్తాము, అలాగే ఆయన కూడా అక్కడక్కడ ఏరుకొని ఎంపీల్ని పెట్టుకుంటే రేపొద్దున చంద్రబాబు, నితీష్ కుమార్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇది చంద్రబాబు, నితీష్ కుమార్కి కూడా ఆల్రెడీ తెలుసు కాబట్టి వీళ్ళు కూడా పెద్దగా డిమాండ్ చేయట్లే ఏదైనా. ఈరోజు కూడా వచ్చాడు కానీ మోడీ ఏమీ ఒక మాట కూడా మాట్లాడాల, అన్నీ కూడా హగ్గులు, చేతులు ఊపడాలు, ఈ ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేసేసి వెళ్ళాడు. దాని మీద వీళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటూ రాస్తున్నారు, వీళ్ళు విలేకరులు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. సో పెద్దవి రాస్తున్నారు. ఎక్కడ చూసినా వార్తలు చూస్తే అవే ఉన్నాయి. మొత్తం ఆయన కాళ్ళ మీద పడ్డాడు, ఈయన హగ్ చేసుకున్నాడు, ఈయన ఇద్దరు అన్నదమ్ములు చేతుల పైకి లేపాడు, ఇవే ఉన్నాయి తప్ప ఈ రాష్ట్రానికి ఏం చేశారు వీళ్ళందరూ కలిసి, ఇప్పటికి ఏం హామీలు తీసుకురాగలిగారు, సో మోడీ ఏం హామీలు ఇస్తున్నాడు, ఈ చర్చ ఎక్కడా లేదు. సో ఇది ఉంది కాబట్టి అట్మాస్ఫియరు వీళ్ళు కూడా తోకాడిచ్చే పరిస్థితి లేదు. అయినా కూడా రేపొద్దున ఆడిస్తారేమో, ఆల్రెడీ మెల్లమెల్లగా వాయిసెస్ రైజ్ అవుతున్నాయి. రేపొద్దున మనకి ఈ రాష్ట్రాల్లో కానీ సరైన రిజల్ట్ రాకపోతే, ఎందుకంటే ఆల్రెడీ ఈ రాష్ట్రాల్లో యాంటీ మోడీనే ఉంది సిచ్యువేషన్ అయితే ప్రజెంట్. ఢిల్లీలో కావచ్చు, మహారాష్ట్రలో ఆల్రెడీ ఘోరమైన ఇదే ఉంది. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు రేపొద్దున ఆ రాష్ట్రాల్లో బెటర్ పెర్ఫార్మెన్స్ కానీ ఇవ్వలేకపోతే వీళ్ళందరూ మళ్ళీ ఎటంటే అటు జంప్ అవుతారు. అజిత్ పవార్ వెళ్ళి శరద్ పవార్ సారీ బాబాయ్ అనేసి అటు వెళ్ళిపోతాడు. అలాగా ఇటు శివసేన షిండే పోయి అటు వెళ్ళిపోతాడు. ఇలాగా వెళ్ళిపోయారనుకో, ఉన్నవి 4, 3, 4, 5 వెళ్ళిపోతున్నారు అనుకో, వీళ్ళకి అప్పుడు కంప్లీట్గా చంద్రబాబు మీద, నితీష్ కుమార్ మీద డిపెండ్ అవ్వాలి. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఏదో సైలెంట్గా పెద్ద మనుషులాగా ఉన్నట్టే కనబడతారు, కానీ వీళ్ళు ఎక్కడ ఫిట్టింగ్లు పెట్టాలో వీళ్ళకి తెలిసినంత ఇంకెవరికి తెలియదు. ఆ విషయంలో మహాముద్దులు ఇద్దరు కూడా. సో మోడీ కంటే సీనియర్లు రాజకీయాల్లో. కాబట్టి మోడీ కూడా ఇవన్నీ తెలుసు కాబట్టి మోడీ ఏంటంటే ఆల్టర్నేటివ్ వెతుక్కుంటున్నాడు. సో అందులో ఒకటేమో ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళని తన వైపు లాక్కోవడం,